అదే అన్నీ చెప్పాలి మీకు. రోజు ఇస్తారు. అరటిపండు రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు ఇస్తారు. రోజు ఇస్తారు. ఇక్కడ గుడ్లు ఎన్ని ఇస్తారు వారానికి? సాటర్డే ఏమి ఇస్తారు? స్వీట్. స్నాక్స్ వస్తున్నాయి రోజు. చికెన్ బాగా 5-6 ముక్కలు అంటే పర్వాలేదండి. గుడ్లు కూడా బాగానే ఇస్తున్నాం. బాగా ఇస్తున్నావమ్మా. సరిపోతుందా నీకు డబ్బులు? 1400 అలా చిక్కి డబ్బులు పట్టేసుకుంటారు కదా. 390 చిక్కి డబ్బులు పట్టేసుకుంటారు కదండి. 120 రూపాయలు 1400. ఇట్లా మరి సరిపోతుందా? చికెన్ కొంచెం చూసుకొని పెట్టుకో. 105 గ్రాములు పెట్టాలి మనం కాబట్టి కొంచెం చికెన్ చూసి పెట్టుకోండి. అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇబ్బంది లేదు, మాకు తెలుసు ఇబ్బంది. 1200 పాలు ఇస్తున్నారా? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్తారా సమాధానం? వారానికి మీరు ఎన్ని గుడ్లు తింటున్నారు? 12 కరెక్ట్. కానీ సాటర్డే ఇయర్ కదా అప్పుడు 11 ఎవరు చెప్పింది? 11 ఇది కరెక్ట్. నేనేమడిగాను? వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు అన్న. ఎక్కడ తింటున్నారు అని చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఆ ప్రశ్నను బాగా వినాలి, చదవాలి. ప్రశ్నను బాగా చదవాలి, వినాలి. అప్పుడే ఆన్సర్ కరెక్ట్ రాయగలం, చెప్పగలం. అర్థమైందా? ఒక ప్రశ్న అడిగితే ఒక ప్రశ్న ఇంకొక సమాధానం రాస్తే ఏమవుతుంది? 2 పడుతుంది. అర్థమవుతుందా? బాగా చదువుకోవాలి. మీకోసం మంచిగా 3 పూట్ల భోజనాలు మంచిగా మనం ఇంట్లో తింటామా? 3 సార్లు చికెన్ వారానికి 11 గుడ్లు తింటామా? ఉప్మా తీసేయాలా, ఉంచాలా? తీసేయాలి. ఉప్మా వద్దా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపియమా దాని బదులు? వద్దా? ఏమి? టమాటా రైస్ అమ్మా. ఉప్మా తీసేసి ఆ ఉప్మా బదులు టమాటా రైస్. టమాటా బాగా ఉడకబెట్టి పప్పుతో బాగా అని కారం గీరం పచ్చిమిరపకాయలు బాగా వేసి అది అన్నంలో కలపాలి. బాగా చేస్తాం కలిపి కొంచెం కొత్తిమీర తీసి పెట్టండి. ఉప్మా తీసేసి ఆ పిండి దాని బదులు టమాటా, కొంచెం ఆనియన్స్, ఆయిల్ అంటే ఉప్మాలో పడేది ఉంటుంది. గీజీలు మీకు ఎక్స్ట్రా అయ్యేది ఎర్రగడ్డలు ఆల్రెడీ దాంట్లో వేస్తాము. మీకు అయ్యేది టమాటా ఒకటి ఎక్స్ట్రా. ఆ టమాటాను ఉప్మా రవ్వ బదులు మేనేజ్ చేసుకోండి అమ్మా. గురువారం ఓకేనా? ఇంకా సరిపోయిందా? కారణం చెప్పు. తిండి ఏమంటే నాకు ఉప్మా బాగా ఇష్టం సార్. ఎందుకంటే నమ్మలేపల్లి మీకు పొద్దున ఉండి రూపాయలు పెట్టుకుంటా కదా. ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.